సమావేశానికి సంబంధించి ఉంగుటూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే వాసుబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ప్రస్తుతం అయితే పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు కూడా కార్యకర్తలు ఇక్కడికి చేరుకుంటున్నారు. అయితే ప్రధానంగా ఏం చర్చించబోతున్నారు, ఈ సమావేశంలో ఏం చర్చించబోతున్నారు అనేది మాత్రం ప్రధానంగా ఆసక్తిగా మారింది. దీనికి సంబంధించి భీమవరంలో జరిగే ఈ సమావేశానికి సంబంధించి ఏం చర్చించబోతున్నారు అడుగుదాం. సార్, ఏంటి ఈరోజు ఏం చర్చించబోతున్నారు? ఆక్వా రైతులకు న్యాయం చేసే దిశగా ఏమైనా అడుగు వేస్తున్నారు? ఆక్వా రైతులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా సంక్షోభంలో ఉన్నారు. ఎప్పుడు ఆక్వా రైతు రోడ్డు ఎక్కడం అనేది జరగలేదు చరిత్రలో. ఇప్పుడు కాదు, గత ప్రభుత్వంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ రైతు రోడ్డు ఎక్కలేదు. అందరు రైతులకి న్యాయం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే. ఈరోజు ఆక్వా రైతులు పరిస్థితి ఎలా ఉందంటే, ఫీడ్ కొందారంటేనేమో రేటు పెంచారు, రొయ్యి అమ్ముదారంటేనేమో రేటు తగ్గించారు, కరెంటు చూస్తే సబ్సిడీ రావట్లేదు, కౌంట్ వేరియేషన్లో రేట్లు తగ్గించారు. ఎదురుకు కౌంట్ కంటే 40 నుంచి 50 మధ్యలో 20-30 రూపాయలు వేరియేషన్ ఉండేది. ఈరోజు చూస్తే కేవలం 10 రూపాయలు, అంటే 100 నుంచి 40-30 వరకు కూడా 10 రూపాయలు వేరియేషన్, కేవలం 10 రూపాయలు పీస్కి. ఈ రకంగా రైతుల యొక్క కష్టాన్ని దోచుకుంటుంది ఈ కూటమి ప్రభుత్వం. ప్రధానంగా సిండికేట్ వ్యవస్థతో కూడా రైతు నలిగిపోతున్నాడు. సిండికేట్ వ్యవస్థ గురించి ఏం చెప్తారు? 100% సిండికేట్ వ్యవస్థ. కారణం ఏంటంటే, ఏదో ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి హ్యాచరీస్ కానీ, ప్రాసెసింగ్ ప్లాంట్లు కానీ, ఫీడ్ ప్లాంట్లు కానీ, ఎక్స్పోర్ట్స్ కానీ, అక్కడ ఎక్స్పోర్ట్ల వల్ల సెల్లింగ్ కానీ, అన్నీ అంటే బాటం నుంచి చివరి వరకు, అంటే రొయ్య పిల్ల కాడి నుంచి కొనుగోలు అమ్మే వరకు కూడా సిండికేట్ వ్యవస్థ నడుస్తూ ఉంది. కేవలం 10 మంది ఉండి అందులో 4 రైతులు కూర్చుని రేటు నిర్ణయంతో రేపు 10 రూపాయలు పెంచేస్తారంటే రేపొద్దున పెంచేయటమే. అది కాక ఈ ప్రభుత్వం చేత ఏముంది, మేము రేట్లు తగ్గిస్తాం, కమిటీ వేసి రేట్లు తగ్గిస్తామని చెప్పారు. అందరికీ రూపాయల కరెంట్ మొత్తం A to Z అందరికీ ఇస్తామని చెప్పారు. జగన్ గారు ఎవరికైతే ఇచ్చాడో వాళ్ళకే ఇస్తారు. ఈరోజు ఒక్క ఎడిషనల్ రైతు కూడా 1.5 రూపాయి కరెంట్ ఎవరికి ఇవ్వలేదు. నెక్స్ట్ 4 రూపాయల కాడ నుంచి చూసుకుంటే ఒకసారి 4 రూపాయలు పెంచారు, తర్వాత 10 రూపాయలు పెంచారు, 14 రూపాయలు పెంచారు. జగన్ ముఖ్యమంత్రి గారు ఈ రోడ్డు మీద రైతులు ఎక్కి ధర్నాలు చేసేసి ఫీడ్ బస్తా తగిలిసిన తర్వాత 4 రూపాయలు తగ్గించమని చెప్పి కూటమి మన చంద్రబాబు నాయుడు గారు చెప్తే కేవలం 2 రూపాయలు తగ్గించి, అంటే నేను 4 చేసి మీరు 2 తగ్గించమని, మేము 8 పెంచుతాను 10 పెంచుకోమని. అసలు ఇదంతా ఒక రకమైన దోపిడీకి ఒక స్కెచ్. ఇది రైతులు వాళ్ళ సర్వనాశనం అయిపోయారు. ఏం చేయాలి అర్థం కాపరిచి. ఎందుకంటే రకరకాల పుస్తులు తాకట్టు పెట్టుకుని, బ్యాంకులు తాకట్టు పెట్టుకుని, బ్యాంకులు తనఖాలు పెట్టుకుని డబ్బులు తెచ్చి రొయ్యల చీరలు పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు మానేద్దారంటే అప్పులు తీద్దారు, వేద్దారా అంటే రొక్కోట్ అవ్వదు. ప్రధానంగా మేత కంపెనీలు కూడా కూటమి నాయకులకు సంబంధించి కొంతమంది చేతులు ఉండిపోయాయని అంటున్నారు. ఇది ఎంతవరకు వస్తుంది? ఒక సామాజిక వర్గానికి సంబంధించిన కంపెనీలు కానీ, అంటే ఎక్కడ కల్చర్లో లేరు, 1% కల్చర్లో లేరు. మీరు అర్థం చేసుకోండి. వాళ్ళంతా ఉన్నది ఎక్కడి నుంచి అంటే హ్యాచరీల్లో ఉన్నారు, ఫీడ్ ప్లాంట్లో ఉన్నారు, రొయ్యలు కొనుగోలు ఉన్నారు, ఎక్స్పోర్ట్లో ఉన్నారు. అన్నింటిలోనూ రొయ్యకి సంబంధించిన సీడ్ కాడి నుంచి రీటైల్ అమ్మే వరకు కూడా ఒక సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ మంది 90% ఉన్నారు. వాళ్ళు చెప్పింది వేదం. ఎందుకంటే వాళ్ళ రైతులు, లక్షలాది మంది రైతుల శ్రేయస్సు ఈ ప్రభుత్వానికి లేదు. కేవలం కొంతమంది ప్రయోజనం కోసమే ఈ ప్రభుత్వం వెంపర్లాడుతూ ఉంది. వాళ్ళకి రైతులకి అన్నదండగా, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎలా జరిగింది మంచి జరిగేలాగా, తప్పకుండా వాళ్ళకి మంచి జరగడానికి ఈ ప్రభుత్వం మాటలు నిలబెట్టుకునేదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పిలిపించినా మేము పోరాటం చేయడం రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ప్రధానంగా ఆక్వా రైతాంగం కూటమి ప్రభుత్వంలో పూర్తిగా ఆక్వా రైతాందరూ కూడా పూర్తి స్థాయిలో నష్టపోయారంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి. అంతేకాకుండా మొత్తం ఈ మేత ధరలకు సంబంధించి ఈ ఫీడ్ కంపెనీలన్నీ కూడా ఒక సామాజిక వర్గానికి చెందినవి ఉండడంతో ధరలన్నీ పెంచేస్తున్నారు. దీనికి సంబంధించి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమంతో కూటమి ప్రభుత్వంలో అలజడి వస్తుందంటున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకటరమణతో మనోజ్, RTV భీమవరం నుంచి.